కర్నూలు జిల్లా ఉరుకొండ మండలంలో ఉరుకొండపేట శివారులోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగిన ఓ అమానుషమైన అత్యాచార ఘటనలో విస్తుగొల్పే విషయాలు బయటకొస్తున్నాయి. దైవ దర్శనానికని వచ్చిన ఒక భక్తురాలిని 3 గంటల పాటు హింసించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు కామాంధులు. దాహం వేస్తోంది, మంచినీరు ఇవ్వాలని ప్రాధేయపడితే మూత్రం పోశారని బాధితురాలు చెప్పినట్టు తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండ మండలంలో ఉరుకొండపేట శివార్లో ఆంజనేయ స్వామి ఆలయంలో మొక్కులు చెల్లించి నిద్ర చేసేందుకు మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలానికి చెందిన ఒక మహిళ శనివారం మధ్యాహ్నం తన బంధువుతో పాటు కలిసి వచ్చింది. దైవ దర్శనం అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన అన్నదానంలో భోజనం చేశారు. సాయంత్రం వీరిద్దరూ ఆలయ ఆవరణలో భజన కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. అనంతరం రాత్రి 11:30 సమయంలో ఆమె మరుగుదొడ్ల వద్దకు వెళ్ళింది. అవి తాళం వేసి ఉన్నాయి. దీంతో ఆ బంధువును వెంట తీసుకొని సమీపంలోని ఒక గుట్ట దగ్గరికి వెళ్ళింది. అయితే ఆలయంలో పనిచేస్తున్న ఒక కాంట్రాక్ట్ కార్మికుడు వీరిని ముందుగానే గమనించాడు. వీరి గురించి తన స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఆలయం సమీపంలో మద్యం తాగుతున్న అతడి స్నేహితులు 6 వారిని అడ్డగించారు. ఆమె బంధువు పైన దాడి చేసి తాడుతో చేతులను కట్టేశారు. అతడి వద్ద 2 కాపలాగా ఉండగా మిగిలిన 6 బాధితురాలపై అత్యాచారం చేశారు. వీరితో పాటు గ్రామం నుంచి మద్యం తెచ్చిన మరో యువకుడు కూడా అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. మద్యం తాగుతూ తెల్లవారుజామున 3 గంటల వరకు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు చెప్పుకొచ్చింది ఫిర్యాదులో. ఆమె పుస్తల్ తాడు, చెవి కమ్మలు కూడా లాక్కున్నారు. వారు వెళ్ళిపోయాక ఎలాగోలా బంధువు వద్దకు చేరుకొని చేతులకు ఉన్న కట్లు విప్పింది. అనంతరం ఆదివారం ఉదయం 7 గంటలకు ఉరుకొండలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులను వదలబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూలు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఏఎస్పీ రామేశ్వర్, కల్వకుర్తి సిఐ నాగార్జునతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 7 అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మొత్తం ఎంతమంది నిందితులు ఉన్నారనే వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఆయన అన్నారు.